శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఈరోజు అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలకు హిందువుల మనోభావాలు దెబ్బతినడం జరిగింది. దాని ఉద్దేశంగా ఈరోజు తన దిష్టి బొమ్మ కాల్చేయడం జరిగింది. మనం గతంలోనూ చూసినాము, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ కూడా 3 నక్షత్రాల గురించి చాలా చులకనగా మాట్లాడడం జరిగింది. అంతకుముందు కూడా ఆర్ఎస్ కిరణ్ కుమార్ కూడా మాట్లాడడం జరిగింది. అంతకుముందు కూడా కత్తి మహేష్ గారు మాట్లాడి ఏ విధంగా వాడు సర్వనాశనమైందో అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి హిందూ బంధువులారా మీరు గుర్తు చేసుకోండి. ఇలాంటి చీడ పురుగులు కొంతమంది ఎక్కడెక్కడో ఉంటారు. కాబట్టి వీళ్ళని మనం తిప్పికొట్టాలంటే ఓటు రూపంలో ఖచ్చితంగా మన హిందూ ధర్మానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు కూడా ఇలాంటి మనోభావాలు దెబ్బతీసే వాళ్ళకి ఎవరు ఓటు వేయకుండా మన హిందూ ధర్మానికి రక్షణగా ఉండే వాళ్ళకి మాత్రం ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క హిందువు కూడా ఇప్పటికీ మేల్కొనండి. ఈ పార్టీలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం ఇది బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతానికో ఒక పార్టీకో సంబంధం లేకుండా దేశ భద్రత కోసం దేశ ధర్మం కోసం కొట్లాడుతున్న ఈ సంస్థలపైన చులకనగా మాట్లాడుతున్న కొంతమంది దేశద్రోహులకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కొండలారా, అద్దంకి దయాకర్ మతం మారిన గుండగాడివి నువ్వు ఆర్ఎస్ కిరణ్ కుమార్ లాంటివి తయారైనవు. హిందూ ధర్మం తిడితే నువ్వు పాపులర్ అవుతామనే ఒక ఉద్దేశంతోనే నువ్వు ఈరోజు రాముని గురించి కించపరిచేటట్టుగా మాట్లాడినావు. కాబట్టి దయచేసి గుర్తుంచుకో, ఏదో ఒక రోజు నీ బద్దలు భాషింగాలు అయితే అద్దంకి దయాకర్ మతం మారిన క్రైస్తవుడి ఈ రోజు నువ్వు మా ధర్మం గురించి మాట్లాడుతున్నావు అంటే చులకన అయిపోయింది నీకు. ఒక ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. జై శ్రీరామ్.